రేపల్లె కూటమి అభ్యర్థి అనగానే సత్యప్రసాద్ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీని పాతాళంలో కలపాలని పిలుపునిచ్చారు. జగన్ కోటేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం మే 13న పోతుందన్నారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆళ్లవారిపాలెం, ఉప్పాలవారిపాలెం, రాజోలు గ్రామాల్లో సత్యప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే చంద్రబాబును సీఎం చేయాలని సత్యప్రసాద్ కోరారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ సైకో ముఖ్యమంత్రికి వ్యతిరేకత ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎక్కడ చేయకూడదు. సమిష్టిగా అందరం ఉండి ఆ సైకో ముఖ్యమంత్రిని ప్రాంతాల్లో నొక్కకపోతే ఈ రాష్ట్రం అనేది పూర్తి అంధకారంలోకి వెళ్ళిపోయి భవిష్యత్తు అనేది ఉండదు. కాబట్టి అందరం కలిసి ఒక దృష్టిలో పోటీ చేయాలి. రాష్ట్రానికి పడిన పీడ ఈ సైకో ముఖ్యమంత్రి కాబట్టి సమిష్టిగా అందరూ కూడా కలిసి పనిచేయాలి. అలా ఎవరైతే ఇప్పుడు వైసీపీలో పోటీ చేస్తా ఉన్నారో ఆ డాక్టర్ గారి ఆసుపత్రి బయటే ధర్నా చేసాం. అవునా కదా? ఆయన హాస్పిటల్ ఎక్కడ ఉందన్నా మనం ధర్నా చేసాం. పక్కనే ఉంది కదా, బయటగానే వచ్చాడా? బయటగానే చిన్న పెట్టాడు, 13-14 సంవత్సరాలు పెట్టాడు. ఎంత అత్రాపుత్రం అయిపోయాడు. బాధతో ప్రపంచం అంతా కూడా రగిలిపోయింది, కదిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉన్న మనిషి, విశాఖపట్నం ఉన్న మళ్ళీ పుట్టావటిని వచ్చాడు. ఇక్కడ మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి స్పందించలేదు. ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ ఆసుపత్రి బయటకు వచ్చి బాడీ కూడా చూసి దాటలేదు. మరి వచ్చి కుటుంబాన్ని పరామర్శం పసుకోలేదు. మరి వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓటడుతుందని అడుగుతా ఉన్నాం. ఏదైతే మే 13 ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఏ దొంగ వచ్చినా కూడా ఏ మాట వెళ్ళకండి. ఒకటే లక్ష్యం, సైకిల్ గుర్తు మనం ఓటేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి క్యాండిడేట్స్ రాష్ట్రంలో ఇక్కడ బంధువులు ఉంటే అక్కడ చెప్పండి. కూటమి ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఓటేయాలని చెప్పి పెద్ద ఎత్తున అఖండ మెజార్టీతో మీ కుటుంబ సభ్యులు నన్ను గెలిపించారు.